పాపకి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే 4 పిల్లలు. అంటే పాప హాస్టల్లో చదువుతుంది. గొంతుకు సంబంధించి ఇన్ఫెక్షన్ ఉండే. తనకి బయట ఇంగ్లీష్ మందులు మెడిసిన్ ఎన్ని తీసుకున్నా ప్రాబ్లం సాల్వ్ కాలేదు. అలాంటి టైంలో సార్ వెస్టేజ్ మీటింగ్కి రావడం జరిగింది. అక్కడ రెస్పాండేరు, నోని, పచ్చ తులసి ఈ 3 ఇవ్వడంతో పాప 1 మంత్ వాడుకుంటే మంచి రిజల్ట్ వచ్చింది. మరి వాళ్ళ అప్లైనర్ కళ్యాణి మేడం గారు వాళ్ళని తీసుకురావడం జరిగింది. వాళ్ళ మాటలతోనే రిజల్ట్ ఎలా ఉందో తెలుసుకుంటాం. అందరికీ గుడ్ మార్నింగ్. మాది కోటపల్లి మండల్, పిల్లబంధం, ముదిరేది, మంచిర్యాల డిస్టిక్. నేను ఒకేసారి మీటింగ్కు ఆ మీటింగ్ ఇంతవరకు నాకు తెలియదు. మా క్లాస్మేట్ కళ్యాణమ్మ మమ్మల్ని ఆ మీటింగ్కు పిలిపించి మమ్మల్ని తీసుకెళ్ళింది. అందువల్ల మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ నా బిడ్డకు హెల్త్ ప్రాబ్లం ఉండే, గొంతు ఇన్ఫెక్షన్కు సంబంధించిన మందులు కళ్యాణ్ ఆ క్లాస్మేట్ మాకు ఇప్పించడం జరిగింది. ఒక 1 మంత్ నేను పాపకు వాడిపించిన టాబ్లెట్స్. ఆ 1 మంత్లోనే పాపకు ఇన్ఫెక్షన్ తగ్గింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం లేదు ప్రాబ్లం. మరి వీటిని చూసి మీరు ఫస్ట్ భయపడ్డారు కదా సార్? భయపడ్డప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని మీరు అడిగింది మమ్మల్ని. భయపడ్డారు. అలాంటివి లేవు అని నేను చెప్పా. వాడుకున్న తర్వాత మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు, సైడ్ ఇన్ఫెక్షన్ ఏం లేదు, మంచిగా ఉందండి. ఎవరైనా వాడుకోవచ్చు. బయట మెడిసిన్ కంటే ఈ మెడిసిన్ మీకు రిజల్ట్ వచ్చింది. అవును మేడం, బయట మెడిసిన్ కంటే ఎస్టీజీ టాబ్లెట్స్ వచ్చి మనకు రిజల్ట్ తెలిసిపోయింది. ఎవరైనా ఈ టాబ్లెట్స్ వాడుకోవచ్చు. చిన్న ఇప్పుడు నేను ఎలా ఉంది గొంతు నొప్పి తగ్గిందా? ఇప్పుడు బాగుందా? చూడండి లీడర్స్, మంచి రిజల్ట్. అంటే మన హెల్త్ సప్లిమెంట్లో 10th ఫెయిల్ అయితే సప్లిమెంట్ రాస్తాం, మార్క్స్ తక్కువ వస్తుంది. మరి జీవితంలో మనకి ప్రోటీన్స్ లోపం వల్ల వచ్చే అనారోగ్యాలకి మన వెస్టేజ్ వారి హెల్త్ సప్లిమెంట్ వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఫెయిల్ అయితే సప్లిమెంట్ రాస్తే ఎగ్జామ్ పాస్ అవుతాము. మరి వెస్టేజ్లో హెల్త్ ఫెయిల్ అయితే మరి వెస్టేజ్ వారి హెల్త్ సప్లిమెంట్ కనుక వాడుకోగలిగితే ఆరోగ్యంలో కూడా మనం పాస్ అవుతాం. ఫుడ్ హెల్త్ తీసుకోవచ్చు.